శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్జత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 58వ సర్గము. హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతమును వానరులకు తెలుపుట. తతస్తస్య గిరే శృంగే మహేంద్రస్య మహాబలాః హనుమత్ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమాం. మహాబలశాలురైన హనుమదాది వానర ప్రముఖులు అందరూ ఆ మహేంద్రగిరి శిఖరముపై కలిసికొని మిక్కిలి సంతృప్తులై ఉండిరి. ప్రీతిమత్ సూపవిష్టేషు వానరేషు మహాత్మసు తం తతః ప్రీతి సంహృష్టః ప్రీతిమంతం మహాకపిం. జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛద నిలాత్మజం. కథం దృష్ట్వా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వాస కథం వృత్తః క్రూరకర్మా దశాననః తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే. మహాత్ములైన వానరులు సంతుష్టులై కూర్చొని ఉండగా పరమానంద భరితుడైన జాంబవంతుడు సంతోష తరంగితుడు కపిప్రవరుడు అయిన హనుమంతునితో సీతా దర్శనాది రామకార్య వృత్తాంతమును గూర్చి ఇట్లు ప్రశ్నించెను. సీతాదేవిని ఎట్లు కనుగొంటివి? ఆమె అచట ఎట్లున్నది? ఆ సాధ్వి ఎడ క్రూరకర్ముడైన రావణుని ప్రవర్తన ఎట్టిది? ఓ మహాకపీశ్వర, ఈ విషయములనన్నింటినీ యథాతథముగా వివరింపుము. సమ్మార్గిత కథం దేవి కించసా ప్రత్యభాషత శృతార్థాశ్చింతయిష్యామో భూయః కార్య వినిశ్చయం. సీతాదేవి జాడను ఎట్లు తెలుసుకొంటివి? ఆమె ఇచ్చిన సందేశమేమి? విషయములనన్నింటినీ తెలుసుకొనిన పిమ్మట కర్తవ్యమును గూర్చి ఆలోచింతము. యశ్చార్ధస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యాకరోతునః. మనము శ్రీరాముని సన్నిధికి వెళ్ళి అచ్చట ఆ ప్రభువునకు తెల్పదగిన విషయములను దాచవలసిన విషయములను అన్నింటినీ ప్రజ్ఞాశాలివైన నీవు స్పష్టముగా వివరింపుము. స నియుక్తస్తతస్తేన సంప్రహృష్టత తనూరుహ ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. జాంబవంతుడు ఇట్లు అర్థింపగా అప్పుడు హనుమంతుడు గగుర్పాటును పొందినవాడై సీతాదేవికి మనస్సునందే ప్రణమిల్లి జాంబవంతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ ఖమాప్లుతః ఉదద్ధేర్దక్షిణం పారం కాంక్షమాన సమాహితః
నేను సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరగోరి సన్నద్ధుడనై మహేంద్రగిరిపై నుండి ఆకాశమునకు ఎగురుటను మీరు స్వయముగా చూచియుంటిరి గదా. గచ్చతశ్చ హిమే ఘోరం విఘ్నరూపమివాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం స్థితం పంధానమావృత్య మేనే విఘ్నం చ తం నగం ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగసత్తమం కృతా మే మనసా బుద్ధి భేత్తవ్యోయం మయేతి చ ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరేః శిఖరం సూర్యసంకాశం వ్యసీర్యత సహస్రధా వ్యవసాయం చ తం బుద్ధ్వా సహోవాచ మహాగిరిః పుత్రేతి మధురాం వాణీం మనః ప్రహ్లాదయన్నివ పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయాం మాతరిస్వనః. నేను వెళ్ళుచుండగా దారిలో నాకు ఒక మహావిఘ్నము వంటిది ఎదురయ్యను. మిక్కిలి మనోహరమైన దివ్యమైన ఒక బంగారు శిఖరమును గాంచితిని. నా దారికి అడ్డముగా నిలిచి ఉన్న ఆ గిరిని ఒక విఘ్నముగా తలంచితిని. దివ్యమైన ఆ బంగారు కొండను సమీపించి దీనిని బ్రద్దలు కొట్టవలెను అని లోలోన భావించితిని. వెంటనే సూర్య సదృశమైన ఆ మహాగిరి శిఖరమును నా వాలముతో కొట్టి తిని అది క్రింద పడిపోయెను. నా సాహస కార్యమును తెలుసుకొని ఆ మహాగిరి నాయన కుమార అని మనస్సునకు ఆహ్లాదకరముగా మధుర వచనములను పలికెను. నేను వాయుదేవుని మిత్రుడను, నన్ను నీ పినతండ్రిగా భావింపుము. మైనాకమితి విఖ్యాతం నవసంతం మహోదధౌ పక్షవంతః పురాపుత్ర బభూవుః పర్వతోత్తమాః చందంతః పృథివీం చేరుః బాధమానాః సమంతతః. నా పేరు మైనాకుడు, నేను ఈ మహాసముద్రమున నివసించుచున్నాను. కుమార, పూర్వము మహాపర్వతములకు రెక్కలు ఉండేటివి. అవి అందరినీ బాధించుచు భూమిపై స్వేచ్ఛగా సంచరించుచుండెను. శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః పాకశాసనః చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేనైషాం సహస్రశః అహం తు మోక్షితస్తస్మాత్ తవ పిత్రా మహాత్మన మారుతేన తదావత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే. ఈ పర్వతముల పోకడలను విన్న దేవేంద్రుడు తన వజ్రాయుధముచే వాటి రెక్కలను ముక్కలు ముక్కలు గావించెను. ఓ బాలుడా, నీకు తండ్రియు మహాత్ముడును అయిన వాయుదేవుడు నన్నీ మహాసముద్రమునకు చేర్చి ఆ ప్రమాదము నుండి రక్షించెను. రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యమరిందమ రామో ధర్మభృతాం శ్రేష్టో మహేంద్ర సమవిక్రమః. శ్రీరాముడు ధర్మ పరిరక్షకులలో శ్రేష్ఠుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి. ఓ శత్రు సంహారక, అట్టి శ్రీరామునకు సహాయపడుట నా విధి. ఏతచ్చుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మనః కార్యమావేద్యతు గిరేః ఉద్యతం చ మనో మమ తేన చాహ మనుజ్ఞాతో మైనాకేన మహాత్మన. మహాత్ముడైన ఆ మైనాకుని ఈ వచనములను విని అతనికి నేను నిర్వహింపవలసిన రామకార్యమును తెలిపి మహాకాయుడైన అతని అనుజ్ఞబడసి ముందునకు సాగుటకు ఉద్యుక్తుడనైతిని. సచాప్యంతర్హితః శైలో మానుషేణ వపుష్మత శరీరేణ మహాశైలః శైలేన చ మహోదధౌ. మైనాకుడు తన మానుష రూపమును ఉపసంహరించుకొని శైలరూపమున మహాసముద్ర గర్భమునకు చేరెను. ఉత్తమం జవమాస్తాయ శేషం పంధానమాస్థితః తతోహం సుచిరం కాలం వేగేనాభ్యగమం పధి. పిదప నేను వేగమును పుంజుకొని ఆకాశ మార్గమున శీఘ్రముగా ముందునకు సాగుచు మిగిలిన ప్రయాణమును చాలా తడవు కొనసాగించి తిని. తతః పశ్యామ్యహం దేవీం సురసాం నాగమాతరం సముద్ర మధ్యే సాదేవి వచనం మామభాషత. అంతట నేను సురసాను పేరుగల నాగమాతను సముద్ర మధ్యమున చూచితిని. ఆ దేవి నాతో ఇట్లు పలికెను. మమ భక్షః ప్రదిష్టస్త్వం అమైరైర్హరిసత్తమ అతస్త్వాం భక్షయిష్యామి విహితస్త్వం చిరస్య మే. ఓ వానరోత్తమ, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నీవు చాలా కాలమునకు నాకు లభించితివి కనుక నిన్ను భక్షించెదను. ఏవముక్త సురసయా ప్రాంజలి ప్రణతస్థితః వివర్ణవదనో భూత్వా వాక్యం చేద ముదీరయం. సురస ఇట్లు పలుకగా నేను వివర్ణవదనుడనై ఆమెకు అంజలి ఘటించి ప్రణమిల్లి ఇట్లు నుడివితిని. రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత్ర సీతాయా చ పరంతపః. శ్రీమంతుడు అరిమర్దనుడు దశరథుని కుమారుడును అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితోడను తన ధర్మపత్నియగు సీతాదేవితోడను దండకారణ్యమున ప్రవేశించెను. తస్య సీతా హృతా భార్య రావణేన దురాత్మన తస్యా సకాశాం దూతోహం గమిష్యే రామశాసనాత్.
దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయెను. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు దూతగా ఆమె కడకు వెళ్ళుచుంటిని. కర్తుమర్హసి రామస్య సాహాయం విషయే సతి అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే ఏవముక్త మయా సాతు సురసా కామరూపిణి. రాముని రాజ్యమున నివసించుచున్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తము. సీతాదేవిని జూచి ఆమె క్షేమ సమాచారములను అసహాయసూరుడైన శ్రీరామునకు నివేదించి నీకు ఆహారమగుటకు తిరిగి ఇచ్చటికి రాగలను. ఇదియే నా సత్యప్రతిజ్ఞ అని కామరూపిణియగు ఆ సురసతో నేను వచించి తిని. అబ్రవీన్ నాతి వర్తేత కశ్చిదేశ వరో మమ ఏవముక్త సురసయా దశయోజనమాయత తతోర్ధ గుణ విస్తారో బభూవాహం క్షణేనతు మత్ ప్రమాణానురూపం చ వ్యాధితం తు ముఖం తయా. అంతట సురస ఎవ్వరునూ నన్ను తప్పించుకొని పోజాలరు, ఇది నాకొక వరము అని ఆమె పలుకగా 10 యోజనముల పొడవున్న నేను నా దేహమును క్షణములో ఇంకనూ 5 యోజనములు పెంచితిని. నా శరీర ప్రమాణమునకు తగినట్లుగా ఆమె తన నోటిని తెరిచెను. తద్దృష్ట్వా వ్యాధితం చాస్యం హ్రస్వం హ్యకరవం వపుః తస్మిన్ ముహూర్తే చ పునః బభూవాంగుష్టమాత్రకః. ఆమె తన నోటిని తెరచుటను చూచి నా శరీరమును సూక్ష్మమనర్చితిని. ఆ క్షణముననే నేను అంగుష్ట మాత్రుడనైతిని. అభిపత్యాసు తద్వక్త్రం నిర్గతోహం తతక్షణాత్ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ మాం పునః. అతివేగముగా ఆమె నోటిలో ప్రవేశించి తత్క్షణమే బయటికి వచ్చి తిని. పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి మరలా నాతో ఇట్లనెను. అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయ చ వైదేహీం రాఘవేన మహాత్మన. ఓ వానరోత్తమ, సత్పురుషుడా, కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము. వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము. సుఖీభవ మహాబాహో ప్రీతాస్మి తవ వానర తతోహం సాధు సాధ్వీతి సర్వభూతై ప్రశంసిత. ఓ మహాబాహు కపిసత్తమ, నీ ఎడ నేను సంతుష్టురాలనైతిని. సుఖీభవ, పిమ్మట ప్రాణులన్నీను బాగు అని నన్ను ప్రశంసించినవి. సాధ్వీతి, సాధు ప్లస్ ఇది సాధ్వితి అనియే ఉండవలను, కానీ చందోభంగము కాకున్నట్టుగా సాధ్వీతి అని ప్రయోగించడం జరిగినది. తతో అంతరిక్షం విపులం ప్లుతోహం గరుడో యథా ఛాయామి నిగృహీతాచన చ పశ్యామి కించన సోహం విగత వేగస్తు దిశోదశ విలోకయన్ న కించిత్ తత్ర పశ్యామి ఏనమే పహృతాగతి. అనంతరము విశాలమైన అంతరిక్షమునకు గరుడుని వలె ఎగిరితిని. ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకొనినట్టు అనిపించెను. నా వేగము మాత్రము కుంటుపడెను. అన్ని దిశలకు పరికించి చూచినను నా గమనమును అడ్డగించిన వారెవరునూ నాకు అతడ కనిపింపలేదు. తతోమే బుద్ధిరుత్పన్న కిన్నామ గమనే మమ ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం ఎత్రన దృశ్యతే. చూడగా ఇచ్చట ఎవరునూ కనిపించుటలేదు, నా గమనమునకు ఇట్టి విఘ్నం ఏర్పడినది, కారణము ఏమైయుండును అను ఆలోచన నాకు కలిగెను. అధోభాగేన మే దృష్టి శోచతా పాతితామయా తతో ద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం. ఇట్లు చూచు ఆలోచించుచుండగా నా దృష్టి అధోభాగము వైపునకు మరలెను. అప్పుడు సముద్ర జలములయందున్న ఒక భయంకర రాక్షసి నా కంటబడెను. ప్రహస్య చ మహానాదం ఉక్తోహం భీమయాతయా అవస్థితమ సంభ్రాంతం ఇదం వాక్యమ శోభనం. ఎట్టి తొట్టుపాటు లేకుండా దృఢముగానున్న నాతో ఆ ఘోర రాక్షసి వికటాట్టహాసము చేయుచు ఇట్లు కటువచనములను పలికెను. క్వాసిగంత మహాకాయ క్షుదితాయా మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరమాహారవర్జితం. ఓ మహాకాయుడా, ఎక్కడికేగుచున్నావు? రాక్షస జాతి దాననైన నాకు నీవు ఇష్టమైన ఆహారము. చాలా కాలము నుండి ఆహారము లేక నేను ఆకలితో అలమటించుచుంటిని. కనుక నీ దేహమును నాకు ఆహారముగా సమర్పించి నా ఆకలిని తీర్చి నాకు సంతృప్తిని గూర్పుము. బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహ్ణామహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాహ కాయమపూరయం. సరే అనుచు ఆమె మాటకు ఎదురు చెప్పక ఆమె నోటి ప్రమాణము కంటే అధికముగా నేను శరీరమును పెంచితిని. తస్యాశ్చాస్యం మహద్భీమం వర్ధతే మమ భక్షణే నచమాంసాతు బుబుదే మమ వా నికృతం కృతం. నన్ను భక్షించుటకై ఆమెయు తన ముఖమును భయంకరముగా పెద్దదిగా చేసెను. కామరూపడనైన నేను నన్ను గూర్చి గాని నా ప్రతిక్రియను గూర్చి గాని ఆమె ఎరుగదు.
తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ తస్యా హృదయమాదాయ ప్రపతామి నభస్థలం. పిమ్మట నేను నా మహాకాయమును సూక్ష్మముగా చేసి మరుక్షణముననే ఆమె నోటిలో ప్రవేశించి ఆమె గుండెను చీల్చుకొని వెంటనే ఆకాశమునకు ఎగిరితిని. సా విసృష్ట భుజాభీమ పపాత లవణాంబసి మయా పర్వత సంకాస నికృత్త హృదయా సతి. పర్వత సదృశమైన దేహము గల ఆమె యొక్క గుండెను నేను చీల్చివేసినప్పుడు భుజసందులు శిథిలము కాగా భయంకరముగానున్న ఆమె కళేబరము సముద్ర జలములలో పడిపోయెను. శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణై సహా రాక్షసీ సింహికా భీమ క్షిప్రం హనుమతాహత. హనుమంతుడు భయంకరాకారైన సింహికాయను రాక్షసిని హతమనర్చెను అని ఖేచరులైన సిద్ధులు చారణులు పలుకుచున్న వచనములు నా చెవులబడెను. తాం హత్వా పునరేవాహం కృత్య మాచ్యైకం స్మరన్ గత్వా చాహం మహాధ్వానం పశ్యామి నగమండితం దక్షిణం తీరముదదేహ లంక యత్ర చ సా పురి. ఆ సింహికను చంపిన పిమ్మట ఛాయాగ్రహణము ద్వారా ఆమె నన్ను చంపుటకు చేసిన ప్రయత్నమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆకాశ మార్గమున పురోగమించితిని. కొంత తడవునకు వృక్షములతో అలరారుచున్న సముద్ర దక్షిణ తీరమును గాంచితిని. లంకానగరము కూడా ఆ తీరమునందే గలదు. అస్తం దినకరే యాతే రక్షసాం నిలయం పురం ప్రవిష్టో హమ విఘ్నాతో రక్షోభిర్భీమ విక్రమై. సూర్యుడు అస్తమించుచుండగా మిక్కిలి పరాక్రమశాలురైన రాక్షసుల కంటబడకుండా నిశాచరులకు నిలయమైన లంకను చేరితిని. తత్ర ప్రవిశతశ్చాపి కల్పాంతగణ సన్నిభ అట్టహాసం విముంచంతి నారీ కాప్యుత్తితా పురః. నేను లంకలో ప్రవేశింపబోచుండగా ప్రళయకాల మేఘ సదృశయైన ఒక స్త్రీ వికటాట్టహాసము చేయుచు నా ఎదుట నిలబడెను. జిగాంసంతి తతస్తాంతు జ్వలదగ్ని శిరోరుహాం సవ్యముష్టి ప్రహారేణ పరాజిత్య సుభైరవాం ప్రదోషకాలే ప్రవిశం భీతయాహం తయోదితః. పిదప అగ్నిజ్వాలల వంటి కేశములు గల ఆ రాక్షస స్త్రీ నన్ను జంపుటకై నా మీద దాడి చేసెను. ఆ భయంకర రాక్షసిని ఎడమ చేతితో ఒక చిన్న ముష్టిఘాతము ద్వారా పరాజితను గావించితిని. ప్రదోషకాలమునందు లంకలో ప్రవేశించుచున్న నన్ను చూచి భయపడి ఆమె నాతో ఇట్లు పలికెను. అహం లంకాపురీ వీరా నిర్జితా విక్రమేణతే యస్మాత్ తస్మాత్ విజేతాసి సర్వరక్షాంశేషతః. ఓ మహావీరా, నేను లంకాపురాధిదేవతను. నీ పరాక్రమముచే అపజయము పాలైతిని. నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులు ఒక లెక్క కాదు. అందువలన ఈ రాక్షసులందరూ నీ చేతిలో నిశ్శేషముగా ఓటమిని చవిచూచెదరు. తత్రాహం సర్వరాత్రంతు విచిన్వన్ జనకాత్మజాం రావణాంత పురగతో నచాపస్యం సుమధ్యమాం. జానకీదేవి జాడకై ఆ రాత్రి అంతయు లంకానగరమును గాలించుచు క్రమముగా రావణాంతఃపురమున అడుగిడితిరి. అయినను ఆమె అచట కనబడలేదు. తతసీతామపశ్యంతు రావణస్య నివేశనే శోకసాగర మాసాజ్య న పారముపలక్షయే. రావణుని మందిరమున సీతను గానక నేను అంతులేని శోకసాగరమున మునిగితిని. శోచతా చ మయా దృష్టం ప్రాకారేణ సమావృతం కాంచనేన వికృష్టేన గృహోప వనముత్తమం. శోకమగ్నుడనైన నాకు విశాలమైన బంగారు ప్రాకారము గల సర్వోత్తమమైన ఒక గృహోపవనము కనపడెను. స ప్రాకారమవప్లుత్య పశ్యామి బహుపాదపం అశోక వనికా మధ్యే సింసుపా పాదపో మహాన్ తమారుహ్య చ పశ్యామి కాంచనం కదలీవనం అదూరే సింసుపా వృక్షాత్ పశ్యామి వరవర్ణినిం. అంతట నేను ఆ ప్రాకారమును దాటి అనేక వృక్ష పంక్తులు గల అశోకవనమును చూచితిని. ఆ వన మధ్య భాగమున మిక్కిలి ఎత్తైన ఒక సింసుపా వృక్షము గలదు. ఆ చెట్టుపైకెక్కి బంగారు అరటి వనమును గాంచితిని. ఆ సింసుపా వృక్ష సమీపమున బంగారు మేనిఛాయ గల సీతాదేవిని కనుగొంటిని. శ్యామం కమల పత్రాక్షిం ఉపవాస కృశాననాం తదేక వాస సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం. ఆమె నడి యవ్వనమును ఉండెను. ఆమె కనులు తామర రేకుల వలె ఉండెను. ఉపవాసములచే ముఖము వాడి ఉండెను. ఒకే వస్త్రమును ధరించి ఉన్న ఆమె కేశములు ధూళి దూసరితములై ఉండెను. శోక సంతాప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం రాక్షసీభిర్విరూపాభిః క్రూరాభిరభిసంవృతాం మాంస శోణిత భక్షాభిః వ్యాఘ్రీభిర్హరిణీమివ సా మయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహు. ఆమె శోక సంతాపములచే దీనవదనయ్య ఉండెను.
నిరంతరము పతిహితమును గూర్చియే ఆలోచించుచుండెను. భయంకర రూపములు కలిగి రక్త మాంసములను భక్షించునట్టి క్రూర రాక్షస స్త్రీలచే పరివృతయ్యి ఉన్న సీతాదేవి ఆడు పులుల మధ్య చిక్కుపడి ఉన్న లేడి వలె ఉండెను. దుఃఖితయ్యి ఉన్న ఆమెను రాక్షస స్త్రీలు మాటిమాటికిని భయపెట్టుచుండిరి. అట్టి సీతాదేవిని నేనచట చూచితిని. ఏకవేణి ధరాదీన భర్తృ చింతాపరాయణ భూమిశయ్య వివర్ణాంగి పద్మినీవ హిమాగమే. తైల సంస్కారమునకు నోచుకొనని ఆమె కేశములు ఒకే జడగా ఏర్పడి ఉండెను. నిరంతరము భర్తనే స్మరించుచుండెను. నేలపై కూర్చుని ఉండెను. మంచు తాకిడికి పద్మము వలె ఆమె వివర్ణయై ఉండెను. రావణాద్వినిర్వృత్తార్థ మర్తవ్య కృతనిశ్చయ కథంచిన్ మృగసాభాక్షి తూర్ణమాసాదితామయ. రావణుని ఏవగించుకొనుచున్నదై ఆమె నిస్పృహతో తన తనువును త్యజించుటకు నిర్ణయించుకొనెను. ఎట్టకేలకు లేడి వంటి చూపులు గల సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొంటిని. తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ శింసుపావృక్షే పశ్యన్నః మవస్థితః. రామపత్నియు వాసికెక్కిన వనితయు అయిన సీతాదేవిని ఆ స్థితిలో చూచి నేనచటనే శింసుపావృక్షముపై కూర్చొని ఉంటిని. తతో హలహలా శబ్దం కాంచీనూపుర మిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే. అనంతరము రావణుని గృహము నుండి వడ్డాణముల ధ్వనులు కాళీయందల రవలులు కలిసిన గంభీరములైన గలగల ధ్వనులు వినిపించెను. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రతిసంహరన్ అహంతు శింసుపావృక్షే పక్షీవ గహనే స్థితః. అంతట నేను మిక్కిలి కలత చెందిన వాడనై నా రూపమును చిన్నదిగా చేసుకొని శింసుపావృక్షముపై ఆకుల చాటున పక్షివలే దాగి ఉంటిని. తతో రావణ దారాశ్చ రావణశ్చ మహాబలః తం దేశం సమనుప్రాప్త యత్ర సీతా భవత్ స్థిత. పిమ్మట మహాబలశాలిగు రావణుడు అతని భార్యలు సీతాదేవి ఉన్న ప్రదేశమునకు వచ్చిరి. తం దృష్ట్వాద వరారోహ సీతా రక్షో గణేశ్వరం సంకుచ్యోరు స్తనౌపీనౌ బాహుభ్యాం పరిరభ్య చ. సౌందర్యవతి అయిన సీతాదేవి రాక్షస ప్రభు అయిన రావణుని గాంచిన వెంటనే ఊరువులను దగ్గరకు ముడుచుకొని వక్షస్థలమును తన బాహువులతో కప్పుకొనెను. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమానాం తతస్తతః త్రాణం కించిద పశ్యంతి వేపమానాం తపస్వినీం. ఆమె దిగులుతో తత్తరపడుచు అటూనిటూ చూచుచుండెను. వ్రతదీక్షలోనున్న ఆ దేవి ఏ విధమైన రక్షణయు లేనిది అయి వణుకుచుండెను. తాం ఉవాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం ఆవాక్చిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి యది చేత్ త్వంతు దర్పాన్మాం నాభినందసి గర్వితే ద్వౌ మాసావంతరం సీతే పాస్యామి రుధిరం తవ. అంతటా మిక్కిలి దుఃఖితయ్యున్న జానకీదేవి ఎదుట దశకంఠుడు శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇట్లనెను, ఓ సీత, నా ప్రేమను ఆదరింపుము. ఇట్లు పలుకుచున్న రావణుని సీతాదేవి తిరస్కర భావముతో చూచెను. అప్పుడు రావణుడు క్రుద్ధుడై, ఓ గర్విష్ఠురాలా, ఒకవేళ నీవు అహంకారముతో నన్ను ఆదరింపనిచో 2 మాసముల తరువాత నీ రక్తమును ద్రాగెదను. ఏతచ్చుత్వా వచస్తస్య రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధ సీతా వచనముత్తమం. దుర్మార్గుడైన రావణుడు పలికిన ఈ మాటలను విని సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో కూడిన ఉత్తమ వచనములను ఇట్లు నుడివెను. రాక్షసాధమ రామస్య భార్యా మమిత తేజసః ఇక్ష్వాకు కులనాదస్య స్నుషాం దశరథస్య చ. ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకు వంశప్రభు అయిన దశరథునకు కోడలిని. అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవ కింసిద్వీర్యం తవా నార్య యోమాం భర్తురసన్నిధౌ అపహృత్యా గతః పాప తేనాదృష్టో మహాత్మన నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య నయుజ్యసే అజేయ సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః. అట్టి నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక తెగి నేలపై పడటలేదు. ఓరి దుష్టుడా,
నా భర్త నా సమీపమున లేనప్పుడు ఆ మహామహుని కన్నుగప్పి దొంగవలే నన్ను అపహరించుకొని వచ్చిన నీ పరాక్రమము ఏపాటిది? నీవు ఏ విధముగాను శ్రీరామునితో సమానుడవు కాజాలవు. నీవు ఆయనకు దాసుడవగుటకు అనర్హుడవు. ఆ రఘువంశ ప్రభు అజేయుడు, సత్యవాక్ పరిపాలకుడు, యుద్ధమున సాటిలేని వీరుడు, సమరమున ఎవ్వరినీ విడిచిపెట్టడు. శత్రువులు సైతము ఆయన రణ కౌశలమును మెచ్చుకొందురు. జానక్య పరుషం వాక్య మేవముక్తో దశానన జజ్వాల సహసా కోపాత్ చితాస్త ఇవపావక. సీతాదేవి పలికిన ఈ పరుష వచనములకు రావణుడు కోపముతో చితాగ్ని వలె మండిపడెను. వివృత్య నయనే క్రూరే ముష్టి ముద్యమ్య దక్షిణం మైథిలీం హంతు మారబ్ధ స్త్రీభిర్హాహాకృతం తదా. అంతటా అతడు క్రూరముగా గుడ్లు రుముచు తన కుడి చేతి పిడికిలిని పైకెత్తి మైథిలిని చంపుటకు ఉద్యుక్తుడాయను. అప్పుడు అతడి స్త్రీలందరూ హాహాకారములు నర్చిరి. స్త్రీణాం మధ్యాత్ సముత్పత్యాత్ తస్య భార్య దురాత్మనః వరా మందోదరీ నామ తయాస ప్రతిషేధితః ఉక్తశ్చ మధురాం వాణీం తయాస మదనార్దితః సీతయా తవ కిం కార్యం మహేంద్ర సమవిక్రమ మయా సహ రమస్వార్య మద్విశిష్టా న జానకి. ఆ దుష్టుని భార్య అయిన మండోదరి స్త్రీల మధ్య నుండి ముందునకు వచ్చెను. ఆమె అతని సమీపమున చేరి ఆ కామాతురుని వారించుచు మధుర వచనములను ఇట్లు పలికెను. పరాక్రమమున దేవేంద్రుని వంటివాడా, సీతాదేవితో నీకేమి పని? ఆర్య నాతో రమింపుము. ఏ విధముగాను సీత నాకంటే అందగత్తె కాదు. దేవ గంధర్వ కన్యాభిః యక్ష కన్యాభిరేవ చ సార్ధం ప్రభో రమస్వేహ సీతయా కిం కరిష్యసి తతస్తాభి సమేతాభిః నారీభిః సహ మహాబలః ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః. ఓ ప్రభు, దేవ గంధర్వ యక్ష కన్యలతో నీవు హాయిగా క్రీడింపుము. వీరు ఇందరుండగా సీతకై ఏలా ఆరాటపడెదవు? అనంతరము మండోదరితో సహా ఆ స్త్రీలందరూ మహాబలశాలి అయిన ఆ నిశాచరుని ప్రసన్నునిగా చేసుకుని వెంటనే తమతో అతనిని ఆయన భవనమునకు తీసుకొని వెళ్ళిరి. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతాం నిర్భర్త్సయామాసు వాక్యై క్రూరై సుదారుణై. ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట వికృతాననలైన రాక్షస స్త్రీలు అందరూ క్రూరములైన పరుష వచనములతో సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి. తృణవద్భాషితం తాసాం గణయామాస జానకి గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్ధకం. సీతాదేవి వారి మాటలను గడ్డిప్రోచ కింద పరిగణించెను. వారి గర్జనలన్నీనూ ఆమె ఎడ ఏమాత్రము పనిచేయకపోయెను. వృధా గర్జిత నిశ్చేష్ట రాక్షస్యః పిసితాసనాః రావణాయ ససంసుస్తాః సీతాజ్య వసితం మహత్ తతస్తాః సహితాః సర్వా విహతాసా నిరుద్యమా పరిక్షిప్య సమంతాత్ తాం నిద్రావసముపాగతాః తాసు చేవ ప్రసుప్తాసు సీతాభర్తృహితే రత విలప్య కరుణం దీన ప్రసుశోచ సుదుఃఖితాః. పచ్చి మాంసమును భక్షించడి ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు అన్నీను వృధా కాగా ఏమీయూ చేయజాలక సీతాదేవి యొక్క దృఢ నిర్ణయమును రావణునకు నివేదించిరి. పిదప ఆశలు వదులుకొని చేష్టలు ఉడిగిన వారై వారందరూ కలిసి ఆమె చుట్టూను చేరి నిద్రలో మునిగిరి. ఆ రాకాసి మూకలు గాఢ నిద్రకు లోను కాగా పతిహితమునే గోరునటి సీతాదేవి దీనురాలై జాలి గొలుపునట్లు విలపించి మిక్కిలి దుఃఖించుచు కన్నీరు మున్నీరుగా శోకించెను. తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యమబ్రవీత్ ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి జనకస్యాత్మజా సాధ్వి స్నుషా దశరథస్య చ. ఆ రక్కసి మోకల మధ్య నుండి త్రిజట అనునామే వారితో ఇట్లనెను. సీతాదేవి జనక మహారాజు కూతురు, దశరథుని కోడలు. ఆ మహాసాత్విని చంపుటకు ఎట్టివారికి సాధ్యము కాదు. అంతగా అవసరమగుచో మీ ఆకలిని తీర్చుకున్నటకై మిమ్ములను మీరే భక్షింపుడు. స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రక్షసాం భర్తురస్య జయాయ చ అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాద్ ద్రాక్షసీగణం అభియాచామ వైదేహీం ఏతత్తి మమరోచతే. ఈరోజు నేను ఒక కలగంటిని, అది భయంకరమైనది, గగుర్పాటు గూర్చున్నది. అది రాక్షసుల వినాశమును సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించుచున్నది. ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే సమర్థురాలు కనుక మనము ఈమెను వేడుకొనుటయే సముచితమని నాకు అనిపించుచున్నది. యస్యాహే
హేవం విధ స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్త సుఖమాప్నోత్యనుత్తమం ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. దుఃఖితులైన వారి విషయమున ఎవ్వరికైనను ఇట్టి కల వచ్చినచో ఆ దుఃఖితుల అవస్థలు దూరమగుటయేగాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును. జనకుని కూతురైన మైథిలి నమస్కరించినంత మాత్రముననే ప్రసన్నురాలగును. ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే అర్హురాలు. తతస్సా హ్రీమతీ బాల భర్తుర్విజయహర్షిత అవోచద్యది తథ్యం భవేయం శరణం హివహ. అనంతరము భర్తకు విజయము కలుగును అను స్వప్న సూచనకు సంతసించినదై ఆ సీతాదేవి బిడియపడుచు ఇట్లు పలికెను. అదియే తథ్యమగుచో మీకు నేను అభయమిత్తును. తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విక్రాంతో నచమే నిర్వృతం మనః. సీతాదేవి యొక్క అట్టి ఆ దారుణ దశను చూచి నేను పరాక్రమవంతుడనైనను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైతిని. ఎంతగా ఆలోచించినను నా మనస్సు ఊరట చెందలేదు. సంభాషణార్థం చ మయా జానక్య చింతితో విధి ఇక్ష్వాకూనాం హి వంశస్థు తతో మమ పురస్కృతః శ్రుత్వా తు గదితాం వాచం రాజర్షి గణపూజితాం ప్రత్యభాషత మాం దేవి బాష్పైః పిహితలోచన. జానకీదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయమును గూర్చి నేను ఆలోచించి తిని. పిమ్మట ఇక్ష్వాకు వంశప్రభువుల ఔన్నత్యమును గూర్చి వర్ణించి తిని. రాజర్షి గణ పరంపరను గూర్చి నేను నుడివిన ఆ పలుకులను ఆమె వినెను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సీతాదేవి నాతో ఇట్లనెను. కస్త్వం కేన కదం చేహ ప్రాప్తో వానరపుంగవః కాచ రామేణ తే ప్రీతిః తన్మే సంసితుమర్హసి తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహమప్యబ్రవం వచః. ఓ వానరోత్తమా, నీవు ఎవరు? నిన్ను పంపినదెవరు? ఇచ్చటికి ఎట్లు వచ్చితివి? నీకు రామునితో మైత్రి ఎట్లు పొసగినది? మొదలగు ఈ విషయములను పూర్తిగా వివరింపుము. ఆమె నుడివిన ఈ మాటలను విని నేను ఆమెతో ఇట్లు వచించి తిని. దేవీ రామస్య భర్తుస్తే సహాయో భీమ విక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. ఓ దేవి, సుగ్రీవుడను వానర ప్రభువు నీ భర్త అయిన శ్రీరామునకు సహాయకుడు. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. తస్య మాం విద్ధిభృత్యం త్వం హనుమంతమిహాగతం భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణ క్లిష్టకర్మణ. నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను. నా పేరు హనుమంతుడు. అసహాయ సూర్యుడును. నీకు భర్తయు అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెదుకుటకు పంపగా నేను ఇతడికి వచ్చి తిని. ఇదం చ పురుష వ్యాఘ్రః శ్రీమాన్ దాశరథి స్వయం అంగుళీయమభిజ్ఞానం ఆదాత్ తుభ్యం యశస్విని. ఓ పూజ్యురాల, పురుషోత్తముడు శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీయకమును నీకిమ్మని స్వయముగా ఇచ్చెను. తదిచ్చామి త్వయాజ్ఞప్తం దేవీ కిం కరవాణ్యహం రామలక్ష్మణయో పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. ఓ దేవి, నేనేమి చేయవలయనో దయతో ఆజ్ఞాపింపుము. రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి? ఏతచ్చుత్వా విదిత్వా చ సీత జనకనందిని అహరావణముత్పాద్య రాఘవో మాం నయత్వితి. జనకనందినియగు సీతాదేవి నా వచనములను విని విషయమును గ్రహించి రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తము అని పలికెను. ప్రణమ్య శిరసాదేవీం అహమార్యమనిందితాం రాఘవస్య మనోహ్లాదం అభిజ్ఞానమయాచిషం. పూజ్యురాలైన సీతాదేవికి సాష్టాంగ దండ ప్రణామమాచరించి శ్రీరాముని మనస్సునకు ఆహ్లాదమును గూర్చి ఆనవాలును ఇమ్మని అర్థించి తిని. అధ మామబ్రవీత్ సీత గృహ్యతామయముత్తమః మణిర్యేన మహాబాహు రామస్త్వాం బహుమన్యతే. అంతట సీతాదేవి సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము. దీనిని చూచి ఆజానుబాహు అయిన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును అని నాతో నుడివెను. ఇత్యుక్త్వా తు వరారోహ మణి ప్రవరమద్భుతం ప్రాయచ్చత్ పరమోద్విగ్న వాచామాం సంధిదేశః. ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్య రాశి అయిన సీతాదేవి అత్యద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి రక్కసిమోకల భయము వలన కలత చెందిన మనసుతో కొన్ని సందేశ వచనములను నుడివెను. తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్యై సమాహితః ప్రదక్షిణం పరిక్రామం ఇహాభ్యుగతమానసః. పిదప
జనకుని పుత్రిక అయిన సీతాదేవికి ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లి సావధాన చిత్తుడనై ఇచ్చటికి బయలుదేరుటకు సంసిద్ధుడనైతిని. ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసాతయ హనుమన్ మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. ఆ దేవి లోలోన బాగుగా ఆలోచించి నాతో మరలా ఇట్లు పలికెను, ఓ మారుతి, ఇచటి నా సంకట పరిస్థితినంతయును రాఘవునకు నివేదింపుము. యథా శ్రుత్వైవ నచిరాత్ తా ఉభౌ రామలక్ష్మణౌ సుగ్రీవ సహితో వీరౌ ఉపేయాతాం తథా కురు. మహావీరులైన రామలక్ష్మణులిరువురును సుగ్రీవ సహితులై త్వరలో ఇచ్చటికి వచ్చునట్లు చూడుము. యజ్జన్యథా భవేదేతత్ ద్వౌ మాసౌ జీవితం మమ నమాం ద్రక్షతి కాకుత్సో మ్రియే సాహ మనాధవత్. నేను జీవించి ఉండునది 2 మాసములు మాత్రమే. వెంటనే వారు ఇచ్చటికి రానిచో శ్రీరాముడు నన్ను చూడజాలడు. నేను ఈ రాక్షసుల మధ్య దిక్కులేని దాని వలె నా తనువును చాలింతును. తచ్చుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమనంతరం. జాలిగొలుపు ఆ దైన్య వచనములను వినగానే నాకు పట్టరాని కోపము వచ్చెను. చేయవలసిన మిగిలిన కార్యమును గూర్చి ఆలోచించి తిని. తతో వర్ధత మే కాయ తదా పర్వత సన్నిభ యుద్ధకాంక్షి వనం తచ్చ వినాశయితుమారభే. పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచి తిని యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసము చేయనారంభించి తిని. తద్భగ్నం వనషండం తు భ్రాంతత్రస్త మృగద్విజం ప్రతిభుజ్య నిరీక్షంతే రాక్షస్యో వికృతాననాహ. నేనా వనమును భగ్నమునర్చితిని. అచటి మృగములు పక్షులు అన్నీను భయభ్రాంతములై అరవసాగినవి. ఇంతలో వికృతాననులైన రాక్షస స్త్రీలు మేలుకొని ఈ అస్తవ్యస్త దృశ్యమును చూడసాగిరి. మాంచ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాస్ సమభ్యాగతాః క్షిప్రం రావణాయాచ చక్షిరే. ఆ వనములో అక్కడక్కడానున్న రాక్షస స్త్రీలు ఒక్కుమ్మడిగా వచ్చి నన్ను చూచి వెంటనే రావణుని కడకు వెళ్ళి తొట్టుపడుచు ఆ విషయమును అతనికి నివేదించిరి. రాజన్ వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మన వానరేణ హ్యవిజ్ఞాయ తవ వీర్యం మహాబల. మహాబలశాలి అయిన ఓ రాజా, దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావమును ఎరుంగక శత్రువులు అడుగిడరాని అశోకవనమును ధ్వంసమునర్చెను. దుర్బుద్ధ్యేస్తస్య రాజేంద్ర తవ విప్రియకారిణః వదమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్. ఓ మహారాజా, నీకు అపకారమునర్చిన దుర్మార్గుడగు ఆ వానరుని వధించుటకు మీ ఆజ్ఞ అయినచో మరుక్షణమే అతడు నేలపాలగును. తచ్చుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా వృషదుర్జయాః రాక్షసాః కింకరా నామ రావణస్య మనోమగాః. వనధ్వంస వార్తను వినిన పిమ్మట రావణుడు తన మనస్సు నెరిగి ప్రవర్తించువారును మిక్కిలి దుర్జయులు అగు కింకరులు అను రాక్షసులను నా మీదకి యుద్ధమునకు పంపెను. తేషామసీతి సాహస్రం శూలముద్గరపాణినాం మయా తస్మిన్ వనోద్దేశే పరిఘేన నిషూదితాం. శూలములను ఇనుప గుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపరుటకై 80,000 మంది కింకరులు అను రాక్షసులు ఆ వనప్రదేశమునకు వచ్చిరి. వారినందరినీ ఇనుప గుదియతో హతమార్చితిని. తేషాం తు హతశేషా ఏతే గత్వా లఘు విక్రమాః నిహతం చ మహత్సైన్యం రావణాయాచ చిక్షిరే. ఆ కింకరులలో చావగా మిగిలిన అల్ప పరాక్రమము గలవారు కొందరు తిన్నగా రావణుని కడకు వెళ్ళి మన మహాసైన్యమంతయును మట్టి గరిచినది అని అతని కడ మొరబెట్టుకొనిది. తతో మే బుద్ధిరుత్పన్న చైత్య ప్రాసాదమాక్రమం తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః లలామభూతో లంకాయాః సవై విధ్వంసితో మయా. తరువాత నాకు కలిగిన ఆలోచనను బట్టి నేను ఒక చైత్య ప్రాసాదమును ఆక్రమించి తిని అచ్చటనున్న 100 మంది రాక్షసులను ఒక స్తంభముతో చంపితిని. లంకానగరమునకే అలంకారప్రాయమైన ఆ చైత్య ప్రాసాదమును పూర్తిగా ధ్వంసమనర్చితిని. తతః ప్రహస్తస్య సుతం జంబుమాలి నమాదిశత్ రాక్షసైర్బహుభిస్సార్ధం ఘోర రూపైర్భయానకైః. పిదప రావణుడు ఘోర రూపములతో భయంకరముగానున్న పెక్కుమంది రాక్షసులతో సహా ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను. తమహం బలసంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేనాతి ఘోరేణ సూదయామి సహానుగం. మహాబలశాలియు రణకోవిదుడు అయిన జంబుమాలిని వాని అనుచరులను భయంకరమైన పరిగతో చావమోదితిని.
తచ్చుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్ పదాతి బలసంపన్నాన్ ప్రేషయామాస రావణః పరిఘేనైవ తాన్ సర్వాన్ నయామి యమసాధనం. అనుచరులతో కూడా జంబుమాలి మట్టి గడిచిన విషయమును విని రావణుడు మహాబలశాలురైన మంత్రిపుత్రులను పదాతి బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను. వారినందరినీ క్షణములో నా పరిగతోడనే యమపురికి పంపితిని. మంత్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘువిక్రమాన్ పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః తానహం సహసైన్యాన్ వై సర్వానేవాభ్యసోదయం తతః పునర్దశగ్రీవః పుత్రమక్షం మహాబలం బహుభీ రాక్షసైః సార్ధం ప్రేషయామాస రావణః. మహాపరాక్రమవంతులైన మంత్రిపుత్రులు కథనరంగమున మడిసిన విషయమును ఎరింగి రావణుడు మహాశూరులైన 5 మంది సేనాధిపతులను సైన్యములతో పంపెను. నేను ఆ సేనానాయకులను వారి సేనలను పూర్తిగా మట్టుపెట్టి తిని. వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడును అయిన అక్షకుమారుని పెక్కుమంది రాక్షసులతో కూడా నాపై యుద్ధమునకు పంపించెను. తంతు మందోదరీ పుత్రం కుమారం రణపండితం సహసాఖం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతవాన్ చర్మాసినం శతగుణం భ్రామయిత్వా వ్యపేషయం. మండోదరీ సుతుడును రణసురుడును అయిన అక్షకుమారుడు డాలును ఖడ్గమును చేబూని ఆకాశమునకెగిరెను. వెంటనే నేను అతని పాదములను చిక్కించుకొని వానిని 100 సార్లు త్రిప్పి రావణుని వైపు విసిరివేసి తిని. అతను నేల కొరిగి పిండి పిండి ఆయను. తమక్షమాగతం భగ్నం నిశమ్యస దశాననః తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణస్తుతం వ్యాధిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం. నా చేతిలో అక్షకుమారుడు కూడా హతుడైన విషయమును విని దశకంఠుడైన రావణుడు మిక్కిలి క్రుద్ధుడై మహాబలశాలియు యుద్ధోన్మత్తుడును అయిన ఇంద్రజిత్తు అను మరొక కుమారుని నా మీదకి రణమునర్చుటకు ఆజ్ఞాపించెను. చాప్యహం బలం సర్వం తం చ రాక్షస పొంగవం నష్టౌజసం రణే కృత్వా పరం హర్ష ముపాగమం. నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్యమనర్చి ఎంతయూ హర్షించి తిని. మహతాపి మహాబాహు ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహవీరైర్మదోత్కటైః సో విషహ్యం హి మాం బుద్ధ్వా స్వబలం చావమర్దితం. రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహు అయిన ఇంద్రజిత్తును అతని బలములను నేను ఎంతయో దెబ్బతీసి తిని. ఆ ఇంద్రజిత్తు నన్ను అజేయునిగా ఎరింగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించెను. అతని అనుచరులైన రాక్షసులు నన్ను త్రాళ్లతో కట్టివేసిరి. మహతాపి మహాబాహు ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహవీరైర్మదోత్కటైః సో విషహ్యం హి మాం బుద్ధ్వా స్వబలం చావమర్దితం బ్రాహ్మేనాస్త్రేణ సతు మాం ప్రాబధ్నాచ్చాతివేగితః రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః. రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహు అయిన ఇంద్రజిత్తును అతని బలములను నేను ఎంతయో దెబ్బతీసి తిని. ఆ ఇంద్రజిత్తు నన్ను అజేయునిగా ఎరింగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించెను. అతని అనుచరులైన రాక్షసులు నన్ను త్రాళ్లతో కట్టివేసిరి. రావణస్య సమీపం చ గృహీత్వా మాముపానయన్ దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మన. పిదపవారు నన్ను రావణుని కడకు తీసుకుని వెళ్ళిరి. దుష్టుడైన రావణుడు నన్ను చూచి నాతో సంభాషింపసాగెను. పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధం తత్సర్వం చ మయా తత్ర సీతార్థమితి జల్పితం అస్యాహ సందర్శనాకాంక్షి ప్రాప్తస్త్వద్భవనం విభో మారుతస్యౌరసపుత్రో వానరో హనుమానహం రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం సోహం దూత్యేన రామస్య త్వత్సాకాశమిహాగతః. నా లంకాగమనమునకు ఆ రాక్షసును వధించుటకును గల కారణములను అడిగెను. ఆ పనులన్నింటినీ సీతాదేవి నిమిత్తమై చేసి తిని. ఓ రాజా, ఆమెను దర్శించుటకై వచ్చి క్రమముగా నీ భవనమునకు చేరి తిని. నేను వాయుదేవుని సుతుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను శ్రీరాముని బంటును, సుగ్రీవుని సచివుడను. రాముని దూతగా నేను నీ కడకు వచ్చి తిని. శృణుచాపి సమాదేశం యదహం ప్రబ్రవీమితే రాక్షసేశ హరీసస్త్వాం వాక్యమాహ సమాహితం
ఓ రాక్షసరాజా, సుగ్రీవుడు నీ హితము కోరి ఒక సందేశమును పంపెను, దానిని నీకు వినిపింతును, శ్రద్ధగా ఆలకింపుము. సుగ్రీవశ్చ మహాతేజాః త్వాం కౌసలమబ్రవీత్ ధర్మార్థ కామ సహితం హితం పద్యమువాచ చ. మహాతేజస్శాలి అయిన సుగ్రీవుడు నీ క్షేమ సమాచారములను అడిగెను. నీకు హితకరమైన ధర్మమును ధర్మబద్ధమైన అర్ధకామముల ద్వారా నీకు మేలును గూర్చునట్టి సందేశ వచనములను నీకై ఇట్లు నుడివెను. వసతో ఋష్యమూకే మే పర్వతే విపులద్రుమే రాఘవో రణవిక్రాంతో మిత్రత్వం సముపాగతః. దట్టమైన వృక్షములు గల ఋష్యమూక పర్వతముపై నివసించుచున్న నాకు రణసూరుడైన శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రి ఏర్పడినది. తేన మే కదితం రాజ్ఞా భార్యామే రక్షసాహృత తత్ర సాహాయామస్మాకం కార్యం సర్వాత్మనా త్వయా. ఆ రామచంద్ర ప్రభు నాతో ఇట్లనెను, నా భార్యను ఒక రాక్షసుడు అపహరించెను, ఆ విషయమున నీవు త్రికరణ శుద్ధిగా మాకు సహాయపడవలయను. మయా చ కదితం తస్మై వాలినశ్చ వధం ప్రతి తత్ర సాహాయా హేతోర్మే సమయం కర్తుమర్హసి. అంతటి నేనును వాలిచే పీడింపబడుచున్న విషయమును తెలిపి ఆ వాలిని వధింపవలసిన అవసరమును వివరించి, ఓ ప్రభు, వాలి వధ విషయమును తప్పక సహాయపడుటకై ప్రతిజ్ఞాపూర్వకముగా నాకు వాగ్దానము చేయుడు అని పలికితిని. వాలినా హృతరాజ్యేన సుగ్రీవేన మహాప్రభు చక్రేగ్ని సాక్షికం సఖ్యం రాఘవ సహ లక్ష్మణ. లక్ష్మణునితో కూడిన శ్రీరామచంద్ర ప్రభు వాలి వలన రాజ్యమును కోల్పోయిన సుగ్రీవునితో అగ్నిసాక్షిగా సఖ్యమును చేసెను. తేన వాలిన ముత్పాచ్య శరే నైకేన సంయుగే వానరాణం మహారాజ కృతః సప్లవతాం ప్రభు. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో యుద్ధమున వాలిని సంహరించి సుగ్రీవుని వానరులకు రాజుగా చేసెను. తస్య సాహాయమస్మాభిః కార్యం సర్వాత్మనాత్విహ తేన ప్రస్థాపితస్తుభ్యం సమీపమిహ ధర్మతః. ఇప్పుడు సర్వ విధములా ప్రభువునకు సహాయపడుట మా విధి. అందువలన సుగ్రీవుడు తన మిత్రధర్మమును అనుసరించి నన్ను నీ యొద్దకు పంపెను. క్షిప్రమానీయతాం సీత దీయతాం రాఘవాయ చ యావన్న హరయో వీరా విధమంతి బలం తవ. వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపుము. వానరాణం ప్రభావోహి నకేన విదితపురా దేవతానాం సకాశాం చ ఏ గచ్చంతి నిమంత్రితాః. వానరుల యొక్క బల ప్రభావములు ఇంతవరకును ఎరుగని వారెవరు? యుద్ధమున సహాయపడుటకై వారు ఆహూతులై దేవతల కడకు కూడా వెళ్ళుచుందురు. ఇది వానరరాజస్త్వాం ఆహేత్యభిహితో మయా మామైక్షత తతక్రుద్ధ చక్షుషా ప్రదహన్నివ. వానరరాజైన సుగ్రీవుడు ఈ సందేశమును నీకు పంపెను అని నేను రావణునితో నుడివితిని. వెంటనే అతడు క్రుద్ధుడై తన చూపులతో నన్ను దహించి వేయుచున్నట్లుగా నా వైపు చూచెను. తేన వజ్జోహమాజ్ఞప్తో రక్షసా రౌద్రకర్మణ మత్ప్రభావ మవిఘ్నాయ రావణేన దురాత్మన. క్రూర కర్మలను ఆచరించువాడును దుష్టుడును అయిన రావణాసురుడు నా శక్తి సామర్థ్యములు తెలియక నన్ను చంపుటకై ఆజ్ఞాపించెను. తతో విభీషణో నామ తస్య భ్రాత మహామతి తేన రాక్షసరాజోసో యాచితో మమ కారణాత్. పిమ్మట రావణుని సోదరుడు బుద్ధిమంతుడు అయిన విభీషణుడు నా విషయమై అతనిని ఇట్లు అభ్యర్థించెను. నైవం రాక్షస శార్దూల త్యజ్య తామేష నిశ్చయ రాజశాస్త్ర వ్యపేతో హి మార్గ సంసేవ్యతే త్వయా. ఓ రాక్షసరాజా, ఇట్లు చేయుట తగదు, ఈ నిర్ణయమును మార్చుకొనుడు. మీ ఆజ్ఞ రాజధర్మమునకు విరుద్ధముగానున్నది. దూతవధ్యాన దృష్టాహి రాజశాస్త్రేషు రాక్షస దూతేన వేదితవ్యం చ యథార్థం హితవాదిన. ఓ రాక్షసరాజా, రాజశాస్త్రములలో వధ ఎచ్చటను పేర్కొనబడలేదు. ప్రభువు హితమును గోరెడి సరి అయిన దూత యథార్థమునే వచింపవలెను. ఆ దూత ద్వారా శత్రుపక్షము వారి అభిప్రాయములను తెలుసుకొనవలెను. సుమహత్యపరాధేపి దూతస్యాతుల విక్రమ విరూపకరణం దృష్టం న వధోస్తీతి శాస్త్రతః. ఓ సాటిలేని పరాక్రమము గలవాడా, దూత ఎంతటి అపరాధమునర్చిననో అతనిని వికృత రూపునిగా చేయవచ్చును గాని చంపరాదు అని శాస్త్రములు పేర్కొనుచున్నవి. విభీషణేనైవ ముక్తో రావణ సంధిదేశతాన్ రాక్షసానేత దేవాస్య లాంగూలం దహ్యతామితి. విభీషణుడు ఇట్లు పలుకగా రావణుడు, అది సరే, చాలా మంచిది, అట్లే కానిమ్ము, ఇతని వాలమునకు నిప్పంటించుడు అని రాక్షసులను ఆదేశించెను.
తతస్తస్య వచశ్రుత్వా మమ పృచ్ఛం సమంతతః వేష్టితం సన వల్కైశ్చ జీర్ణైః కార్పాసజైః పటైః. రావణుని ఆజ్ఞయైన వెంటనే రాక్షసులు జీర్ణమైన జనుపనార వస్త్రములను నూలుగుడ్డలను నా వాలమునకు పూర్తిగా చుట్టిరి. రాక్షసాః సిద్ధ సన్నాహాః తతస్తే చండ విక్రమాః తదా దహంత మే పుచ్ఛం నిఘ్నంత కాష్టముష్టిభిః. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల ఆ రాక్షసులు అప్పుడు సర్వసన్నద్ధులై నా పుచ్చమునకు అనగా తోకకు నిప్పు పెట్టిరి, కర్రలతో పిడికిళ్లతో మోదిరి. బద్ధస్య బహుభిః పాశైః యంత్రితస్య చ రాక్షసైః నమే పీడా భవత్ కాచిత్ దిదృక్షోర్ నగరీం దివా. వారు పెక్కు త్రాళ్లతో బంధించి నన్ను కదలకుండా చేసిరి. పగటివేళ నగరమును చూడు వేడుక పడిన నాకు కొంచెము కూడా బాధ కలుగలేదు. తతస్తే రాక్షసాసుర బద్ధం మామగ్ని సంవృతం అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగతః. అంతటా బంధింపబడి అగ్నిజ్వాలల మధ్య చిక్కుపడి ఉన్న నన్ను నగరద్వారము కడకు తీసుకొని పోయి చూడుడు చూడుడు ఈ కోతిని అని సంబరపడుచు నా విషయమును అందరికీ చాటించిరి. తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థః స్థితః పునః. పిమ్మట నేను నా బృహద్రూపమును మొనర్చి బంధములను విడిపించుకొంటిని. మరలా యథాప్రకారము మునుపటి వలనే దేహమును పెంచితిని. ఆయాసం పరిగంగృహ్య తాని రక్షాంస్య సూదయం తతస్తన్నగరద్వారం వేగేన ప్లుతవానహం. అచటనే ఉన్న ఇనుప గుదియను చేతబట్టి ఆ రాక్షసులను పరిమార్చితిని. పిదప వేగముగా ఆ నగరద్వారము పైభాగమునకు ఎగిరితిని. పుచ్చేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురాం దహామ్యహమ సంభ్రాంతో యుగాంతాగ్నిరివ ప్రజాః. వాలాగ్ని జ్వాలలతో బురుజులు గోపురములు గల ఆ లంకానగరమును ఎట్టి తొట్టుపాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజలను వలె క్షణములో దహించి వేసి తిని. వినష్టా జానకీ వ్యక్తం న హ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతాపురి. లంకానగరమునందు ప్రతి ప్రదేశము బుగ్గి అయిపోయినది, దగ్ధము కాని ప్రదేశమే లేదు. కనుక సీతాదేవియు అగ్నికి ఆహుతయ్యుండును అని నాకు భయాందోళనను కలిగెను. దహతాచ మయా లంకా దగ్ధా సీతా న సంశయః రామస్య హి మహత్కార్యం మయేదం వితదీకృతం. నేను లంకను పూర్తిగా దగ్ధమనర్చితిని, సీతాదేవియు దగ్ధమయ్యుండును, అందుకు సందేహము లేదు. శ్రీరాముని ఈ మహత్కార్యము నా కారణముగా భగ్నమైనది. ఇది శోక సమావిష్టః చింతామహముపాగతః అదాహం వాచమస్రౌషం చారణానాం శుభాక్షరాం. ఈ విధముగా నేను శోక నిమగ్నుడనై చింతింపసాగితిని. ఇంతలో చారణులు పలికిన శుభవచనములను నేను వింటిని. జానకీ నచదగ్ధేతి విస్మయో దంతభాషితాం తతో మే బుద్ధిరుత్పన్న శ్రుత్వా తామద్భుతాం గిరం అదగ్ధ జానకీత్యేవం నిమిత్తైశ్చోపలక్షిత. జానకీదేవి క్షేమముగానున్నది అను ఆశ్చర్యకరమైన అద్భుతమైన పలుకులను వింటిని. కనబడిన శకునములను బట్టి ఆ జానకీదేవి దగ్ధము కాలేదు అనియే నేనును అనుకొంటిని. దీప్యమానేతు లాంగూలే నమాం దహతి పావకః హృదయం చ ప్రహృష్టం మే వాతా సురభిగంధినః తైర్నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ సిద్ధార్థైః అభవం హృష్టమానసః పునర్దృష్ట్వా చ వైదేహీం విసృష్టశ్చ తయా పునః. నా వాలమున మంటలు కొనసాగుచున్నను అగ్ని నన్ను దహింపలేదు. నా హృదయము సంతోషభరితమై ఉన్నది. వాయువులు సువాసనలను వెదజల్లుచున్నవి. ఇది వరలో కార్యసాఫల్యము సూచించిన ఈ శకునముల చేతను సత్ఫలితములనిచ్చిన నేత్రస్ఫురణాది కారణముల చేతను పొల్లుపోని ఋషుల వచనముల చేతను నా మనసు ఆనందమున ఓలలాడెను. మరలా సీతాదేవిని దర్శించి ఆమె కడ సెలవు తీసుకొంటిని. ఋషుల వచనములు ఎప్పుడునూ వ్యర్థములు కావు గదా. తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః ప్రతిప్లవన మారేభే యుష్మద్దర్శనకాంక్షయ. వెంటనే లంకా సమీపమున గల అరిష్ట పర్వతము మీదికి చేరితిని. మిమ్ము చూడవలెనను కుతూహలముతో సముద్ర లంఘనమును ఆరంభించి తిని. తతః పవన చంద్రార్క సిద్ధ గంధర్వ సేవితం పంధాన మహమాక్రమ్య భవతో దృష్టవానిహ. పిమ్మట
వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులు సంచరించునట్టి గగన మార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిమ్ములను దర్శించి తిని రాఘవస్య ప్రభావేన భవతాం చైవ తేజస సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావము చేతను మీ అనుగ్రహము వలనను సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకును ఈ పనులనన్నింటినీ కావించి తిని. ఏతత్ సర్వం మయా తత్ర యథా వదుపపాదితం తత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి. ఈ సమస్త కార్యములను అచట నేను యథోచితముగా ఆచరించి తిని ఇంకనూ మిగిలి ఉన్న పనులను మనము చేయవలసి ఉన్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 850 సర్గః. వాల్మీకి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 78వ సర్గము.